మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ, నా సహచర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈరోజు భువనగిరి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, యువ ఎంపీ గారు, మరి పార్లమెంట్ లో గలమెత్తుతూ మన సమస్యల మీద, ముఖ్యంగా మెట్రో, ఎంఎంటీఎస్ లాంటి సమస్యల మీద మాట్లాడుతూ భువనగిరికి సరే వారికి అందరికి కూడా నమస్కరిస్తూ ఈరోజు చాలా సంతోషం. గొప్ప కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు భువనగిరి నియోజకవర్గ పరిధి మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగినదే తడవుగా భువనగిరి ప్రాంత ప్రజల మీద ప్రత్యేకమైన దృష్టితోటి మనకు 56 కోట్ల రూపాయల నిధులు భువనగిరికి ఇవ్వడం, మరి 3 మండలాలు, ఒక మున్సిపాలిటీకి సంబంధించి 2 మున్సిపాలిటీలకు సంబంధించి 56 కోట్లు ఇవ్వడం. అందులో భాగంగా మరి ప్రతి మండలంలో 3 సార్లు మరి తిరుగుతూ, అంటే గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాం కాబట్టి అంతటా తిరిగే అవసరం ఉంది. ఇప్పటికీ ఓ మండలం 2 సార్లు పోయినా, ఓ దగ్గర ఒకసారి. ఇవాళ భువనగిరిలో, ముఖ్యంగా భువనగిరి పట్టణంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద భువనగిరి పట్టణానికే 13 కోట్ల పైచిలుకు నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ బోర్డులో 1,75,00,000తోటి అంతకుముందు చేసిన పనుల ఓపెనింగ్ కానీ, ఈ రోజు ఫర్దర్ గా ఇచ్చే డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, సింగనగూడెంలో ఒక 50 లక్షలు, ఇక్కడ గ్రేవ్ యార్డ్, ఇక్కడ ఏది మన తాతానగర్ లా దాదాపు 10 వార్డులకు సంబంధించిన శ్మశాన వాటికి ఏదైతుందో, భువనగిరిలో 1/3 వార్డుల అవసరం, ప్రజల అవసరం. అక్కడ 87 లక్షల రూపాయలతోటి ఆ శ్మశాన వాటికి అభివృద్ధి కానీ, అటు అర్బన్ కాలనీ కానీ, మిగతా దాదాపు 12 వార్డులకు సంబంధించి 8 అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు చేసుకున్నాం. ఇంకో 2 సార్లు వస్తే మొత్తం, ముఖ్యంగా భువనగిరి మెయిన్ రోడ్ ఫుట్ పాత్ టైలింగ్ కార్యక్రమం ఈ రోజు మొదలు పెట్టినాం. మీ అందరికి కూడా తెలుసు, అంతకుముందు భువనగిరి మెయిన్ రోడ్ టవర్ లైన్ కూడా 4 crores పెట్టి అది కూడా దాదాపు కంప్లీట్ అవుతుంది. అదైతే ఏంటంటే 10 వార్డుల మీదకి వెళ్ళి టవర్ లైన్ లో అవి షిఫ్ట్ అయితే 10 వార్డుల మీద ఇండ్ల మీదకి వెళ్ళి పోయే లైన్ బాధ వాళ్ళకి తప్పుతుంది. సో అది జరుగుతుంది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరే, ఇంకో విషయం ఏంటంటే, సరే భువనగిరి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం. మేము చేసే ఈ అభివృద్ధి కాదు, దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టి భువనగిరి ఒక పట్టణంగా, అంటే ఓ సిటీ, ఓ మున్సిపాలిటీ అంటే ఎట్లా ఉండాలి, మొదటి మున్సిపాలిటీ భువనగిరి 1952 అయిన మున్సిపాలిటీని దాన్ని గొప్పగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి సంబంధించిన జంక్షన్స్, కూడళ్లు అన్ని, అంబేద్కర్ చౌరస్తా కావచ్చు, హైదరాబాద్ చౌరస్తా కావచ్చు, నల్గొండ చౌరస్తా కావచ్చు, జగదేపూర్ చౌరస్తా కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాం. అట్లే నల్గొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు రోడ్డు కూడా వైడనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోడ్డు మరి వ్యవస్థ బాగలేదు, ఒక లారీ పోతే 3 సైకిల్ కూడా రాని పరిస్థితి, యాక్సిడెంట్స్ అయినాయి. అట్లే హనుమాన్వాడ రోడ్ కూడా, ఇవన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఈ భువనగిరి టౌన్ ముఖ చిత్రం మార్చే దిశగా మా యొక్క ప్రయత్నం చేస్తున్నాం. ఎంపీ గారు నేను కలిసి నిధులు తీసుకొచ్చి ఏ విధంగా ఏ నిధులకు కొరత లేదు, ఆలోచనలు ఉండాలి, ఐడియాలు ఉండాలి, తప్పకుండా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన, ప్రజా పాలన, రేవంత్ రెడ్డి గారు నాడు అవసరం లేని ప్రాజెక్టులు, అడ్డగోలు ప్రాజెక్టులకు లక్షల కోట్లు పెట్టిరు, కూలే ప్రాజెక్టులకు పెట్టిరు. ఈ రోజు అతి ముఖ్యమైన అవసరాలకు, స్థానిక అవసరాలకు, ఎక్కడికక్కడ ఆ అవసరాల మేరకు నిధులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే వృధా ఖర్చులు పెడతలేరు కాంగ్రెస్ ప్రభుత్వం. మనకు సంబంధించిన సాగునీరు కాలువలైన బునియాది కానీ, పిలాయిపల్లి, ధర్మాడి కాలువలకు నిధులు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ, అంటే ఎక్కడికక్కడ ఆ ప్రాంతాలకు సంబంధించిన నిధులు కేటాయించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మేము ఈ ప్రజాపాలనను నిధులు తీసుకురాగలుగుతున్నాం. ముఖ్యమంత్రి మేము అడుగుతున్నాం, ప్రజలు చెప్తున్నారు, మేము వింటున్నాం, ముఖ్యమంత్రి గారు చెప్తే వారు స్పందిస్తున్నారు, ప్రభుత్వం స్పందిస్తుంది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరే, ఇదొక అంశం. సో భువనగిరి మీద ఒక మాస్టర్ ప్లాన్ పెట్టి భువనగిరి మున్సిపాలిటీని ప్రత్యేకంగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం. సో ఇదొకటి. సరే, ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నిన్ననే మాకు ముఖ్యమంత్రి గారు మరి వారు ప్రజాభవన్ లో మా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను అందరినీ మంత్రులతో పిలిచి, తెలంగాణలో అంతకు ముందున్న పాలకులు టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, ఇద్దరు ఇరిగేషన్ మంత్రులుగా ఉండి 10 ఏళ్ల పాటు తెలంగాణకు ఏ విధమైన అన్యాయం చేసిండ్రో, మరి అంతకుముందు ఉమ్మడి పాలకుల కంటే కూడా 1000 రెట్లు నష్టం ఎవరు చేసినారంటే ఈ కేసీఆర్, హరీష్ రావు చేసిన తప్పితే ఇంకొకరు కాదు మరి అని చెప్తూ, మరి అంటే ఇవన్నీ ఉదాహరిస్తూ డేట్లతో సహా 2015 కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో ఆ రోజు సెంట్రల్ వాటర్ కమిషన్ లో కూడా చెప్పిండ్రు, మేము ఒప్పుకుంటున్నాము మొత్తం కృష్ణా
వాటర్ లో 800 టీఎంసీల్లో దాదాపు 500 మీకే ఇస్తాం, మాకు 280 ఇస్తే చాలని, మాకు అంతే చాలు, ఇక మీరు ఏమైనా వాడుకోరు అన్నారు. గోదావరిలో అది కూడా అక్కడ 1000 అక్కడ కూడా 1000 టీఎంసీలు మాకు చాలు, మిగతాది మీరు తీసుకోవాలని అక్కడ చెప్పిర్రు. మొత్తం అన్ని చేసి ఈరోజు ఏం తెలియనట్టు బుద్ధిమంతులాగా మీరు అన్యాయం చేస్తుర్రు అని చెప్పి మమ్మలను కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మరి దీని మీద తిప్పికొట్టే ప్రయత్నం వాళ్ళకు మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్పగా ఈరోజు నిన్న మీడియా తోటి సహా అందరితోటి ఆ ప్రజాభవన్ లో మాట్లాడడం జరిగింది. ఇదందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏది తోయక ఏమంటారు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. పార్లమెంట్ ఓడిపోయినరు, అసెంబ్లీలో ఇంటికి పంపినాం, పార్లమెంట్ లో డిపాజిట్లే పోయినాయి. ఈ రోజు వాళ్ళు జీవం పోసుకోవడానికి ఈ కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్ తీసుకునే ప్రయత్నం, దీని మీద ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. సో దీని మీద మరి గౌరవ మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు దాని మీద కానీ మరి భువనగిరి నియోజకవర్గంలో ఈరోజు ఏ ఎంపీ ఎప్పుడు కూడా బాట్స్ లా తిరగలే, వారిని మాట్లాడాల్సిందే. నమస్కారం. ఈరోజు భువనగిరి పట్టణంలో హెచ్ఎండిఏ నిధులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు కుమ్మం అనిల్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు నేను 10-12 నియర్లీ వార్డులలో ఈరోజు వెళ్ళి శంకుస్థాపనాలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి కూడా కలిసి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినాము. ముఖ్యంగా ఈరోజు ప్రజలకు, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ, ఇక్కడ టౌన్ లో ఉన్న ప్రజలకు కూడా ఈరోజు ఒకే ఒక విషయం తెలియజేస్తుంది. ఎందుకంటే అక్కడ పోయినప్పుడు మాకు కొన్ని సమస్యలు మా దృష్టికి కూడా వచ్చినాయి. సంవత్సరంన్నర పాలన తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పయింది. వాస్తవంగా రాష్ట్రంలో జరిగినటువంటి అప్పును చూస్తే వాటిని సక్రమంగా ఖర్చు పెట్టుంటే ఈ రోజు ఈ భువనగిరి టౌన్ లో మనం ఏదైతే డ్రైనేజ్లు, రోడ్లు, ఒక భువనగిరి అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కానీ సస్యశ్యామలం అయ్యేటి. మరి ఆ రోజు నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాటం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారి మరి నీళ్లు విషయానికి వస్తే ఇప్పుడే కుమ్మమణిలు అన్న చెప్పిండు. నిన్ననే నీళ్ల విషయంలో క్లారిటీ చర్చ జరిగింది. నిధుల విషయానికి వస్తే మనందరికి తెలిసిందే, ప్రతి నెల 8,000 కోట్ల రూపాయలు మనం మిత్తిలు కట్టే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రము. ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా నియామకాల విషయానికి వస్తే కూడా మీకు తెలుసు, గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకే పరిమితమయ్యారు తప్ప పరీక్షలు పెట్టాలన్న చిత్తశుద్ధి లేకుండా పరిపాలించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ పాలనలో. కానీ ఈరోజు వచ్చిన సంవత్సరంన్నరలో మేము వీలైనంత మటుకు 60,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. దావోస్ కి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి అన్ని గ్రౌండింగ్ అవుతున్నాయి. అంటే 10 ఏళ్ల సంసారం వాళ్ళు ఏం చేసిరో గానీ సంవత్సరంన్నరలోనే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరంన్నరలోనే ఏం కాలేదని చెప్పి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఏ రోజు కూడా అపోజిషన్ అనేది కన్స్ట్రక్టివ్ గా ఉండాలి, డిస్ట్రక్టివ్ గా ఉండొద్దు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముఖ్యంగా, ఎందుకంటే కేసీఆర్ గారు మీకు తెలుసు మా కుమ్మవాణిలు అన్ననే ఆ రోజు అసెంబ్లీకి పోతాడు, అసెంబ్లీకి వచ్చే దాఖలాలే లేవు, అసెంబ్లీకి వస్తలేడు. అపోజిషన్ పార్టీ రోల్ తీసుకొని ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి కూడా ఆ హోదాకు సంబంధించినటువంటి ఆయన చేయాల్సినటువంటి మినిమం క్రైటీరియా ఏదైతుందో అటెండెన్స్ కూడా వేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మేము ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారికి, కేటీఆర్ గారు రోజు వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద ఛాలెంజ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఈ క్లబ్కు ఆ క్లబ్కు రమ్మంటే నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఇక నాయన మీ నాయనకి ఎట్లా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మీ నాయన ఉన్న ఫామ్ హౌస్ కే మేము వస్తాం, అక్కడ మాకు అసెంబ్లీ పెట్టమంటే పెడతాం, ప్రజా సమస్యల మీద చర్చ చేద్దాం, మీ 10 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజల ముందు మనం మాట్లాడదామని చెప్పి. ముఖ్యంగా ఈ రోజు ఒకటే ఒక తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ తెరలేపుతుర్రు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను గోదావరి జలాలు, కృష్ణా జలాల మీదకి వెళ్ళి స్లోగా తీసుకుపోయి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అంటగట్టి ఇక్కడ జరుగుతున్న ప్రతి డెవలప్మెంట్ ని, ఇప్పుడు ఆ బనకచెర్ల అనే బంక
ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది కాదు. బనకచెర్ల అనే బంక 2016 అపెక్స్ మీటింగ్ లో ఆ రోజు చర్చలలోనే 15 అపెక్స్ లేమో అన్న చెప్పినట్టు 299 టీఎంసీలు సాలు అని చెప్పొచ్చు. ఎవరికి? కృష్ణా జలాలని. మీ అందరికి తెలిసిందే, మన దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాలే మనకు ముఖ్యమైన జలాలు. ఎందుకంటే నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్, అటు ఉన్నటువంటి నల్గొండ ప్రాంతం, అవన్నీ కూడా కృష్ణా నదీ జలాల కిందనే ఉన్నాయి. మనకు కృష్ణా నది మొత్తం తెలంగాణకు వచ్చి 811 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కృష్ణాలో అటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మూడిట్ల పోయి సముద్రంలో కలిసేది. ఒక రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ ఉండేది కాబట్టి 811 టీఎంసీలు మన రాష్ట్రానికి వచ్చేది. వచ్చినప్పుడు ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరుండే ముఖ్యమంత్రి? కేసీఆర్ గారు ఉండే ముఖ్యమంత్రి. ఇంటర్నేషనల్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, అంతర్జాతీయ నీటి సమస్యల పరిష్కారం దానికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే, ఏ రివర్ అయినా, ఏ కృష్ణానైనా, గోదావరి అయినా ఎంత పర్యావరణ ప్రాంతం ఉంటుందో, అంటే మనకు దగ్గర 68.5% ఈ కృష్ణా రివర్ ఈ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రాంతం నుంచి పోద్ది. తీరా చూస్తే మనకు వచ్చేది ఎంత అంటే 34%. ఇప్పుడు 299 అంటే 34% మాత్రమే. వాళ్ళు 32% వాళ్ళ దాంట్లో ప్రవహిస్తున్న కృష్ణా నదిలో 68% అంటే వాళ్ళు తీసుకుంటున్న 512, 68% వాళ్ళు నీళ్లు వాడుకుంటారు. మరి దీన్ని ఎవరు పరిష్కరించేది ఉండే ఆ రోజు నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ప్రభుత్వంలోకి వచ్చినట్టు ప్రజల్ని తప్పుదో పట్టించినటువంటి కేసీఆర్ గారు 2015 అపెక్స్ లా కృష్ణా ట్రిబ్యునల్ దగ్గర అపెక్స్ మీటింగ్ లో కూర్చొని, బాబు నాయన గతంలో మీరు అన్యాయం ఆంధ్ర పాలకులు పరిపాలించిరనే మనకు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మన నోట్ల మట్టి కొట్టిరనే కదా మనం తెలంగాణ తెచ్చుకుంది. మరి తెలంగాణ తెచ్చుకున్నాక ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ మొట్టమొదటి అపెక్స్ మీటింగ్ ఏమని ఫైట్ చేయాలి? నా 68% వాటా నాకు కావాలి. మరి నా కృష్ణా నది 68% నా దాంట్లోకి వెళ్ళే పోతుంది క్యాచ్మెంట్ ఏరియా. మరి నాకు అంతే నీళ్లు కావాలని కోరుకుంటాడా? 299 చాలని చెప్పి చేతులు జరుపుకొని వచ్చిండు. పోనీ ఆ 299 అయినా వాడుకుంటా అంటే 10 సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా 299 టీఎంసీలు వాడుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, దాని కింద ఉన్నటువంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టింది కాబట్టి, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ కాబట్టి, అవి చేస్తే ఈయన కమిషన్ రాదన్న దరిద్రపు ఆలోచనతో పోయి గోదావరి జలాల మీద కాళేశ్వరం కట్టడానికి పోయాడు. గోదావరి జలాల విషయం కూడా చెప్తా, మనకి ఎట్లా నష్టం జరిగిందో నల్గొండకు ఈ కింద ప్రాంతాలకు. గోదావరి జలాలలో కూడా తుమ్మిడి అట్టి దగ్గర మనం ప్రాజెక్ట్ కడదామని డిసైడ్ అయ్యారు. 40-50 వేల కోట్లతో ప్రాజెక్ట్ కట్టి ప్రాణహిత చేవెళ్ళ అని పెట్టి రాజశేఖర రెడ్డి గారు 2007-8లో ఇటు రంగారెడ్డి జిల్లాకు 2 లక్షల ఎకరాలు, నల్గొండ జిల్లాకు 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనతోటి ప్రాణహిత చేవెళ్ళ పెడితే, ఈయన దరిద్రపు ఆలోచనతోటి ఈయన వరద జలాలు ఉన్నాయి ఆంధ్రోళ్ళని వాడుకోమని చెప్పి రత్నాల సీమ, రాయలసీమ అని చెప్పి రోజమ్మ ఇంటికి పోయినప్పుడు వరద జలాలు 3000 టీఎంసీలు పోయి సముద్రంలో కలుస్తున్నాయని చెప్పినటువంటి కేసీఆర్, మరి వరద జలాలు కూడా మన సమాన భాగం ఉండాలి కదా. మరి ఆ వరద జలాలు జారిపోతుంటే ఆంధ్రోళ్ళని వాడుకోమని చెప్పినటువంటి కేసీఆర్ రోజమ్మ ఇంటికి పోయినప్పుడు, మరి ఆ వరద జలాలలో ప్రాణహిత చేవెళ్ళ చేసి మనకు ఈ చేవెళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ఆ కింద ప్రాంతంలో